చదలవాడ ఉమేష్ చంద్ర ఐపీఎస్. పోలీస్ వర్గాలలో ఈ పేరు చెబితే చాలు వాళ్ళ రోమాలు డిక్కబొడుస్తాయి, రక్తం పోటెత్తుతుంది. కానీ ఇప్పటి యువతరానికి పెద్దగా తెలియదు. మహా అయితే హైదరాబాద్ అమీర్పేట, ఎస్ఆర్ నగర్ ఏరియాల్లో ఉండే వాళ్ళకి ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర అని అడ్రస్ ల్యాండ్మార్క్గా చెప్పడానికి మాత్రమే తెలిసేమో. మరి ఎవరి ఉమేష్ చంద్ర? నక్సలిజం, ఫ్యాక్షనిజం, రౌడీయిజం లాంటి ఇజాలకు తన పోలీసిజం రుచి చూపించిన ఒకే ఒక్క మగాడు. దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ లాంటి పదాలకు ప్రాణం పోస్తే వచ్చేదే ఆయన రూపం. మనకు తెలుగు సినిమాలలో చాలామంది పులులు, సింహాలు ఉన్నారేమో కానీ నిజ జీవితంలో కడప పులి అని పేరుగాంచిన పోలీస్ అధికారి ఉమేష్ చంద్ర. ఆయన అమరమరణం చెంది నేటికి 17 సంవత్సరాలు. ఆయన కథ ఏంటో చూద్దాం. ఉమేష్ చంద్ర మార్చి 19, 1966 గుంటూరు జిల్లా పెదపూడి గ్రామంలో వేణుగోపాలరావు, నయనతార దంపతులకు జన్మించారు. 1991లో ఐపీఎస్కి ఎన్నికై 1991 నుంచి 92లో జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందారు. మొదట 1992 నుంచి 1994 వరకు వరంగల్లో ఏఎస్పీగా పనిచేశారు. వరంగల్లో పనిచేసిన కాలంలో జనజాగృతి అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాని ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో వరంగల్లో గ్రామాల్లో పాతుకుపోయిన నక్సలిజాన్ని రూపుమాపడానికి కృషి చేస్తూ మొదటి పోస్టింగ్తోనే నక్సల్స్కు బద్ద విరోధి అయ్యారు. తరువాత కడప జిల్లాలో ఫ్యాక్షనిజంతో కరుడుగట్టిన పులివెందుల ఏరియాకి బదిలీ చేయబడ్డారు. అక్కడ పనిచేసింది కేవలం 4 నెలలు మాత్రమే. కానీ తన చర్యలతో అక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మనం కేవలం సినిమాల్లో చూసే పోలీస్ హీరోయిజాన్ని పులివెందుల్లో చూపించారు. చిన్న చిన్న గూండాల నుండి బడా బడా ఫ్యాక్షనిస్టులకు కంటికి నిద్ర లేకుండా చేశారు. అర్ధరాత్రులు, తెల్లవారుజాము ఇలా విశ్రాంతి అనేదే లేకుండా రైడింగులు చేస్తూ దొరికిన వాడిని దొరికినట్టుగా అరెస్టులు చేస్తూ ప్రజలకి ఒక భరోసా కల్పించారు. మామూలుగా సినిమాల్లో హీరోలపైన, రాజకీయ నాయకులపైన పాటలు రాస్తారు. అలాంటిది పోలీసు అధికారిపై పాటలు రాశారు. అది కూడా కేవలం 4 నెలల కొంచెం సమయంలోని ఆయన చేసిన పనికి. ఈ ఒక్కటి చాలు. ఆయన శాంతిని నెలకొల్పడానికి చేసిన పనులు అక్కడ ప్రజలను ఎంతగా ఆకట్టుకున్నాయో. ఫిబ్రవరి 1995లో వరంగల్లో ప్రత్యేక విధులు అధికారిగా నియమితులయ్యారు. ఈసారి నక్సలిజంపై విరుచుకుపడ్డారు. వరంగల్లో తొలిసారిగా ప్రజలు కష్టం వస్తే అన్నలను కాకుండా పోలీసులను కలవడం మొదలుపెట్టారు. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న ఫ్రెండ్లీ పోలీస్ని అప్పట్లోనే ఆయన ఆచరించి చూపించారు. ప్రజలతో మమేకమై పోలీసులపై సంఘములో గల దురాభిప్రాయములను తొలగించాడు. ఎంతోమంది నక్సలైట్లను పట్టుకొనుటలో సఫలమయ్యారు. 1995 జూన్లో పోలీస్ సూపరింటెండెంట్గా పదోన్నతిని పొంది కడప జిల్లాకు తిరిగి వచ్చారు. తరువాత జూన్ 1997న కరీంనగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్గా బదిలీ అయ్యారు. ఈ 2 సంవత్సరాల్లో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎంతో మంచి చేసింది. ఆయన్ని కడప ప్రజలు ఎంతలా అభిమానించారంటే ఆయన బదిలీ ఆపమని ధర్నాలు కూడా చేశారు. ఆయన బదిలీ అయ్యి వెళుతున్న రోజు ప్రజలు ఆయనకి పలికిన వీడ్కోలు అంతకు ముందు కానీ ఆ తరువాత కానీ ఎక్కడ ఏ పోలీస్ అధికారికి జరగలేదు. ఉమేష్ చంద్ర సెప్టెంబర్ 4, 1999న హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అనగా 4 నక్సలైట్లు కాల్పులు జరిపారు. అంగరక్షకుడు, డ్రైవరు వెంటనే మరణించారు. ఉమేష్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడాడు. ఆయన వద్ద గన్ లేదని గ్రహించిన నక్సలైట్లు ఆగి 2 సార్లు కాల్పులు జరిపారు. గుండు దెబ్బలు తిని పడిపోయిన ఉమేష్ చంద్ర వద్దకు వచ్చి సమీపము నుండి కాల్చి చప్పి పారిపోయారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మన పోలీసు వ్యవస్థ ఘన నివాళులు అర్పించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి పోలీస్ అధికారుడు మనకు మళ్ళీ 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 రావాలని ఆశిస్తూ మీ ఈ తెలుగు గురు. Please subscribe our channel. Thank you.